హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 1. నవ్య ఒక ప్రముఖ కంపెనీలో పనిచేస్తూ మనుతో కలిసి హాస్టల్లో నివసిస్తుంది. నవ్య ఒక అనాథ. ఆమె అనాథాశ్రమంలో పెరిగి చిన్న చిన్న ట్యూషన్లు చెబుతూ తదుపరి చదువులు పూర్తి చేసి ఉద్యోగం రావడంతో హాస్టల్ గదిలో ఉండటం ప్రారంభించింది. నవ్య తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంది. దాని కారణంగా ఆమె బయటకు చాలా కఠినంగా కనిపిస్తుంది. కానీ ఆమె మనసు చాలా మృదువైనది. ఇప్పటి వరకు ఎవరూ ఆమెను ప్రేమగా చూసుకోలేదు. దీనివల్ల ఆమె అందరి నుండి ఒంటరిగా ఉండిపోయింది. కానీ మను యొక్క సాధారణ స్వభావం ఆమె హృదయంలో ఎప్పుడు నిలిచిందో ఆమెకు కూడా తెలియదు. మను పూర్తి పేరు మనస్విని. ఉద్యోగం వెతుక్కుంటూ 1.5 ఏడాదిన్నర క్రితం నగరానికి వచ్చింది. ఆమెకి నవ్య ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. నవ్య తన హాస్టల్ రూమ్లో పార్ట్నర్ కావాలని మనుని తన దగ్గరే ఉంచుకుంది. మొదట్లో ఇద్దరు పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ క్రమంగా నవ్య మనుని తన చెల్లెలి కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టింది. మరియు మను కూడా నవ్యని తన అక్క కంటే ఎక్కువగా చూసుకుంది. మను, ఇంతవరకు ఇలా దిగులుగా కూర్చున్నావా నువ్వు? నీకు రోజు ఇది దినచర్య అయిపోతుంది. నువ్వు కిటికీ దగ్గరకు వెళ్లి కూర్చొని ఏం ఆలోచిస్తున్నావో కూడా నాకు తెలియడం లేదు అని అంది నవ్య. హాస్టల్ గది నుండి కథ మొదలవుతుంది. ఒక అమ్మాయి కిటికీ దగ్గర కూర్చొని బయట ఉన్న శూన్యాన్ని చూస్తుంది. ఆమె మనసులో యుద్ధం జరుగుతున్నట్లు. అది ఏమిటి, ఎందుకు అనే విషయం ఆమెకు మాత్రమే తెలుసు. బహుశా అది ఆమె గతానికి సంబంధించినది లేదా వాస్తవికత అనేది నాకు కూడా తెలియదు. నాకు తెలుసు మను, ఈ రోజు మళ్ళీ నువ్వు కిటికీ దగ్గర కూర్చొని నీ గతం గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండాలి. నువ్వు ఇలా ఉండటం నాకు అస్సలు చూడలేకపోతున్నాను అని అంటుంది నవ్య. అక్క, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అలాంటిదేమీ లేదు. నేను ఏదైనా సమస్యను ఎదుర్కొంటే నేను నీకు ఖచ్చితంగా చెప్తాను అని తన బాధను దాచుకుంటూ చెప్పింది మను. నువ్వు ఎంత నవ్వు నటిస్తూ చెప్పినా నీ చిరునవ్వు వెనుక విపరీతమైన బాధ దాగి ఉందని నాకు అర్థమవుతుంది. ఆ బాధను నాతో పంచుకోవడానికి నేను ఎదురు చూస్తాను అంటూ వాష్రూంలోకి వెళ్ళింది నవ్య. ఇద్దరూ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. నవ్య బాగా అలసిపోయి ఉన్నందున త్వరగా నిద్రలోకి జారుకుంది. మను తన ఆలోచనలో కూరుకుపోయి మంచం మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ లేచి ఆఫీస్కు వెళ్లారు. సాయంత్రం ఆఫీస్ నుండి వస్తుండగా మను మార్కెట్కి వెళ్తుంది. మను బజార్లో ఎవరినో ఢీకొట్టి తన వస్తువులను కింద పడేసుకుంటుంది. ఆమె దూరంగా ఉన్న దుకాణం వైపే చూస్తూ తన వస్తువులను తీయడం ప్రారంభించింది. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. మను అతని వైపే చూస్తూ ఉంది. ఆమె శ్వాస వేగంగా మారుతుంది. ఆమె గుండె చప్పుడు పెరుగుతోంది. ఆమె తన వస్తువులను భయాందోళనతో అక్కడే వదిలి హాస్టల్ వైపు పరిగెత్తింది. నవ్య తనని అలాగే చూస్తుంటే పరుగు పరుగున మను నవ్యను చూడగానే కౌగిలించుకుంది. ఆమె కళ్ళలో నుంచి నీళ్లు కారడం మొదలవుతుంది. ఇది చూసి నవ్య భయపడుతుంది. మను, ఏమైంది అని టెన్షన్గా అడిగింది నవ్య. మను ఏడుస్తూ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. నవ్య మను అపస్మారక స్థితిని చూసి భయపడింది. నవ్య ఎలాగోలా మనుని బెడ్ పై పడుకోబట్టి తన ఫ్రెండ్ అజయ్కి కాల్ చేసి డాక్టర్ని హాస్టల్కి తీసుకొని రమ్మని చెప్పింది. కాసేపటికి డాక్టర్ అక్కడికి చేరుకొని భయం వల్ల ఆమె స్పృహ కోల్పోయిందని చెప్పింది. కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం అజయ్ ఫోన్ మోగింది. అది నవ్య కాల్. నవ్య మను ఇంకా పడుకుందని, అందుకే తను మను ఆఫీస్కి 1 గంట ఆలస్యంగా వస్తామని, ఈ విషయం నిఖిల్ సార్కి చెప్పమని చెప్పింది. అజయ్ ఆఫీస్కి చేరుకొని మను, నవ్య 1 గంట ఆలస్యంగా ఆఫీస్కి లేట్గా వస్తారని నిఖిల్కి చెప్పాడు. సుమారు 10 గంటలకు టైంలో నవ్య మను ఇద్దరు ఆఫీస్కి చేరుకున్నారు. అజయ్ మనుని చూసి ఆమె దగ్గరకు వెళ్తాడు. మను, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అజయ్ ఆమె దగ్గరకు వచ్చి అడిగాడు. ప్రస్తుతం బాగానే ఉన్నాను, నేను కొంచెం వీక్గా ఉన్నాను అని చెప్పింది. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా అని కన్సర్న్గా అడిగాడు అజయ్. అంది మను. ఇక అందరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. నిఖిల్ మనుని తన క్యాబిన్కి పిలిచి, మను, ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగాడు. ఇంతకు ముందు కంటే బాగుంది సార్ అని సమాధానం ఇచ్చింది ఆమె. ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు, అంటే మీకు బాగోలేకపోతే సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు నిఖిల్. సరే సార్, మీ కన్సర్న్కి థ్యాంక్ యూ అని చిన్న స్మైల్ ఇచ్చింది. సరే మను, ఈరోజు సాయంత్రం నాకు మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయి. నా ఫ్రెండ్ వస్తున్నాడు. అతను తన బిజినెస్ ఇక్కడ ప్రారంభించాలని అనుకుంటున్నాడు. అందుకోసం అతనికి సైట్ కావాలి అని అన్నాడు. అతను రాగానే నాకు ఫోన్ చేసి నా క్యాబిన్కి పంపు.
అతని పేరు అని చెప్పబోతుంటే నిఖిల్ ఫోన్ రింగ్ అయింది. నిఖిల్ కాల్ ని అటెండ్ చేస్తూ మనుని వెళ్ళమని సిగ్నల్ ఇచ్చాడు. మను అక్కడి నుండి వెళ్లిపోయింది. కొంత సమయం తర్వాత మనుకి విపరీతమైన తలనొప్పి స్టార్ట్ అవుతుంది. దాంతో ఆమె నవ్యకు తెలియజేసి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో ఆఫీస్ బయట కారు ఆగింది మరియు ఒక వ్యక్తి నలుపు బ్లాక్ అండ్ కలర్ బ్లేజర్ తో వైట్ షర్ట్ మీద బ్లాక్ ప్యాంట్ ధరించి బయటకు వస్తాడు. కళ్లకు నల్లటి కళ్ళజోడు పెట్టుకొని జుట్టుని జెల్తో నీట్ గా అమర్చి ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో రిచ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా కనిపించాడు. కార్ పార్క్ చేయమని డ్రైవర్ చెప్పి ఆఫీసు వైపు నడిచాడు. అదే సమయంలో మను కూడా ఆఫీస్ నుండి బయటకు వస్తోంది. ఇద్దరు ఒకరి పక్కన ఒకరు వెళతారు కానీ ఒకరినొకరు చూసుకోరు. మను కొన్ని అడుగులు నడిచింది. అప్పుడే తనకు బాగా తెలిసిన స్వరం ఆమె చెవులను తాకింది. అంతే, ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆ వ్యక్తి ఎవరికో డాష్ ఇచ్చి క్షమాపణలు చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. మను వెనక్కి తిరిగేసరికి అతను వెళ్లిపోయాడు. ఆమెకు ఎవరూ కనిపించలేదు. అదంతా తన భ్రమ అనుకొని తన తలపై తానే తట్టుకొని ముందుకు వెళ్ళింది. రిసెప్షనిస్ట్ ని అడిగిన తర్వాత ఆ వ్యక్తి నిఖిల్ క్యాబిన్ కు చేరుకొని మే ఐ కమిన్ అని అడిగాడు. కమిన్ అంటూ నిఖిల్ తల పైకెత్తి ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అథర్వ్రామ్ అని ఆనందకరమైన ఆశ్చర్యం నిండిన గొంతుతో అరిచాడు. అతను దగ్గరకు రాగానే ఇద్దరు కౌగిలించుకొని రారా వచ్చి కూర్చో అని తన సీట్లో కూర్చుంటూ రామ్, మనం కలుసుకొని ఎన్ని రోజులు అవుతుంది కదా అని అన్నాడు నిఖిల్. రోజులు కాదు, మనం కలిసి దాదాపు 4 years అవుతుంది అని అన్నాడు రామ్. అవును అన్నాడు నిఖిల్. సరే కానీ ఏంటి విశేషాలు అని అడిగాడు రామ్. ఏముంటాయి, ఏమీ లేవు. నీకు తెలుసు, నేను జాబ్ మానేసి ఒక కంపెనీ పెట్టాను. అప్పటి నుండి నేను ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుండి ఇంటికి మారుతున్నాను. మరి నువ్వు అని అడిగాడు నిఖిల్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు, అయినా అడుగుతున్నావా? యాక్సిడెంట్ తర్వాత జాబ్ మానేశాను. అందుకే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది అని చెప్పాడు. అదేంటి, నువ్వు అక్కడే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఏమైనా ప్రాబ్లంనా అని అడిగాడు నిఖిల్. అలాంటిదేం లేదు, అక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు. కొత్త ప్లేస్ ఉంటే బహుశా పాత జ్ఞాపకాల బాధ తగ్గుతుందని ఇక్కడ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నాకు అంత ఈజీ అవుతుందని చెప్పాడు రామ్. అవును, నువ్వు నాకు కాల్ చేసిన వెంటనే నీ పనులన్నీ ఫైనలైజ్ చేశాను. నిఖిల్ నవ్వుతూ ఫోన్ చేస్తూ అని మను ప్లీజ్ ఒకసారి రండి అని చెప్పాడు. మను పేరు విని రామ్ షాక్ అయ్యాడు. అవతల నుంచి సార్, మను హెల్త్ బాగలేదు, ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పారు. సరే 2 కప్పుల కాఫీ పంపు అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఈ మను ఎవరు అని నిఖిల్ని అడిగాడు రామ్. నా సెక్రటరీ. ఎందుకు, నీకు తెలుసా తను అని అడిగాడు. లేదు, నాకు ఈ పేరు బాగా తెలుసు అన్నాడు రామ్ ఫేస్ కొంచెం బాధగా పెట్టి. ఇక్కడ నిఖిల్ రామ్ ఎక్స్ప్రెషన్స్ గమనించకుండా మనుకి కాల్ చేసి మను బాగానే ఉన్నావా అని అడిగాడు. హా సార్, నాకు బాగలేదు, మీరు మీటింగ్ లో ఉన్నారు, అందుకే మీకు ఇన్ఫార్మ్ చేయకుండా నేను వెళ్ళిపోయాను. సారీ సార్ అని సిన్సియర్ గా చెప్పింది. ఫోన్ స్పీకర్ లో ఉండటంతో రామ్ కి మను వాయిస్ వినిపించి రామ్ మరోసారి షాక్ అయ్యాడు. ఇట్స్ ఓకే మను, నేను నీకు ఒక ఫైల్ ఇచ్చాను కదా, ఆ ల్యాండ్ డీల్ ఫైల్ ఎక్కడ ఉంది అని అడగటానికి ఫోన్ చేశాను అని చెప్పి దాని గురించి అడిగాడు. అది నా డెస్క్ దగ్గర డ్రాయర్ లో ఉంది సార్ అని చెప్పింది మను. మను, నా ఫ్రెండ్ వచ్చాడు, ఈ డీలింగ్ అంతా నువ్వే చేశావు, నువ్వు ఉంటే ఈజీగా ఉండేది అంటూ. సరే, నువ్వు కంగారు పడుకు, నేను చూసుకుంటాను అని అన్నాడు. సార్, మీరు అజయ్ గారికి చెప్పండి, అతను కూడా ఆ టైంలో మాతో ఉన్నాడు, అతనికి ఈ డీల్ గురించి అంతా తెలుసు అని చెప్పింది. థ్యాంక్స్ మను అని చెప్పి నిఖిల్ ఫోన్ కట్ చేశాడు. మను ఎవరు, ఆమె ఫ్యామిలీ గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు రామ్. నిఖిల్ రామ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నాకు తెలియదు, ఆమె తన సిస్టర్తో ఇక్కడ ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అని అయోమయం ఆశ్చర్యం కలిపి అడిగాడు నిఖిల్. ఊరికే అని పైకి చెప్తూ మనసులో ఆమె తను కాదు కదా అని అనుకుంటాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.